తిరిగి వార్తల్లోకి స్వాగతం. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలు, దమనకాండలు, దళితులపై దాడులు పెచ్చుమీరిపోతున్నాయని, రానున్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ రెడ్డి పాలనలో దళిత బహుజనులకు తీరని ద్రోహం జరిగిందన్నారు. ఎప్పటి నుంచో ఉన్న 27 పథకాలను రద్దు చేసి ఎస్సీ ఎస్టీ నిధులు నవరత్నాలకు మళ్లించిన ఘనత జగన్ రెడ్డిదేనన్నారు. ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు వైసీపీకి లేదన్నారు. సంక్షేమ పథకాలు ప్రజల హక్కు అని, జగన్ వేసే బిచ్చం కాదన్నారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును విదేశీ విద్య తొలగించి జగన్ పేరు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని లేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసింది ఒక్క జగన్మోహన్ రెడ్డేనని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు వైకాపాకు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో సంధ్యారాణి, హరిబాబులు పాల్గొన్నారు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చినటువంటి 1 సంవత్సరం రోజుల్లోనే ఆయన మాట మార్చి 3 రాజధానులనే ఒక కొత్త కథను తీసుకొచ్చాడు. అతని విధానమే ఈ రాష్ట్రానికి రాజధాని లేనటువంటి రాష్ట్రంగా చేసిందని మేము భావిస్తాం. ఇది ప్రధానం. రెండోది, దళితులకి, గిరిజనులకి ప్రధానంగా రాజ్యాంగబద్ధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి. ప్రత్యేకమైన హక్కులు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగబద్ధంగానే దళితులకి కులపీడితులు కాబట్టి వాళ్ళ కోసం కొన్ని ప్రత్యేక పథకాలు, స్కీములు, బడ్జెట్ కేటాయింపులు ఉండాలని రాజ్యాంగబద్ధంగానే ఏర్పాటు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ఎప్పుడో 35-40 ఏళ్లుగా నడుస్తున్నటువంటి పథకాలు, 27 పథకాలు పక్కన పెట్టి నవరత్నాల ప్రభుత్వాన్ని ఆయన నడిపించాడు. నవరత్నాలు అనేవి ఆయన పెట్టుకున్న స్కీములు. నవరత్నాలు కావాలని ఎవరు అడగలేదు, ఆయనే రాసుకున్నాడు నేను నవరత్నాలు ఇస్తాను అని. కాబట్టి నువ్వు నవరత్నాలు ఇస్తున్నావని మాకు ఉన్న పథకాలు తీసేసే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు. ఆ 27 పథకాలు ఖచ్చితంగా కొనసాగించాలి అని రాబోయే ప్రభుత్వాలను మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారంలోకి రేపు ఎవరు వచ్చినా వాళ్ళు ఆ 27 పథకాలు కొనసాగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు కోసం 24వ డివిజన్ ఇందిరానగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ, ఎన్నికల్లో భాగంగా సీరియల్ నెంబర్ 3పై మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని ప్రజలను కోరుతూ ఇంటింటి ప్రచారం చేశారు. రాష్ట్రంలో ఈ అరాచకపు పాలన పోవాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని, తిరుపతిలో జరుగుతున్న భూదందాలు, విచ్చలవిడిగా గంజాయి అమ్మకాలను అరికట్టాలంటే తిరుపతి అభ్యర్థి అయిన ఆరణి శ్రీనివాసులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. తిరుపతి అభివృద్ధి జరిగిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిందని తెలియజేశారు. మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో టీడీఆర్ బాండ్లపై వందలాది కోట్లను దోచుకున్నారని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమానికి క్లస్టర్ ఇన్ఛార్జ్ బుల్లెట్ రమణ, తిరుపతి నియోజకవర్గ పరిశీలకులు చిట్టిబాబు, యూనిట్ ఇన్ఛార్జ్ రాజారాం, టౌన్ బీసీసీఎల్ అధ్యక్షులు విశ్వనాథం, కల్పన, జయంతి, జుబేదా, రామ్మూర్తి రాయల్, లోకేష్, బబ్లు, జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అలాగే విశ్వనాథయ్య, రాణెమ్మ, అరుణమ్మ, సరళ, లలితమ్మ, గంగురాణి మరియు వార్డు నాయకులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఈరోజు ఎందుకు మనం మహాకూటమిని గెలిపించుకోవాలి అంటే మనందరికీ తెలిసిన విషయమే. మనం అందరం కూడా 5 సంవత్సరాలుగా ఎన్నో కష్టాలు పడ్డాం. మరి ఆ కష్టాల నుంచి విముక్తి అయ్యేది ఏ విధంగా అని 4 సంవత్సరాలు తప్పించి ఈ రోజున ఆ సమయం ఆసన్నమైంది. ఈ రోజున మనకు ఆయుధం చిక్కింది, ఓటు అనే ఆయుధం దొరికింది. ఈ ఓటు అనే ఆయుధంతో ఎలక్షన్లో పాల్గొని ప్రతి ఒక్కరూ ఎవరైతే మనం ఏ విధంగా బాధపడ్డామో ఆ బాధలను తీర్చుకోవడానికి మన భవిష్యత్తు గ్యారంటీ ద్వారా బాబు షూరిటీ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడింది. ఈ రోజున మహిళలకి మరి రక్షణ లేకుండా పోయింది, బీసీలకు రక్షణ లేకుండా పోయింది, యువత గంజాయి పాలైపోయారు, యువతకు భవిష్యత్తు లేకుండా పోయింది. ఈనాటి మరి బాలలే రేపటి పౌరులు, మరి వారి భవిష్యత్తే లేకపోతే ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రోజున జనసేన, తెలుగుదేశం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏకమై మరి మనం ఒక్కరిమే సరిపోము, ఈ ఎలక్షన్లో ఈ రాక్షస పాలన ఎదుర్కోవాలంటే, ఈ రాక్షసులతో యుద్ధం చేయాలంటే తప్పకుండా మరి మనకు పెద్ద ఆయన దిక్కు కావాలి అని బీజేపీ వాళ్ళతో కూడా కలిసి మరి మోడీ గారి యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకొని మనం చేయబోయేటువంటి ఈ యుద్ధంలో మనకు తోడు నీడగా ఉండాలని ఆయన కోరడం జరిగింది. ఆయన కూడా ఎంతో సహృదయంతో ఈ రోజున
మూడు పార్టీలు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పాలన అంతమొందించాలని వాళ్ళందరూ కూడా పూనుకొని ఈ విధంగా కూటమి అభ్యర్థులను నిలబెట్టి ఎక్కడ కూటమి అభ్యర్థులైనా కూడా మనమంతా కూడా ఒకటే, మనందరి ధ్యేయం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని తరిమి కొట్టాలి, ఈ వైకాపా పరిపాలన నుంచి మనం విముక్తులు కావాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ ఎలక్షన్స్ పోతున్నాము. 24వ డివిజన్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థికి శ్రీనివాసులు గారు ఘన విజయానికి ఈరోజు ప్రచార కార్యక్రమం సుగనమ్మ గారి నాయకత్వంలో 24వ డివిజన్లో ఈరోజు ప్రచారం స్టార్ట్ చేశాం. అదే కాకుండా ఈరోజు తిరుపతి పట్టణంలో మనమంతా చూస్తున్నాం. ఈ తిరుపతి నియోజకవర్గంలో అబ్బా కొడుకులు ఇద్దరు కూడా, ఆయన టీడీడీ, ఈయన మున్సిపాలిటీలో చైర్మన్ ఉన్నా కూడా ఎక్కడ కూడా చైర్మన్కు చూపించకుండా ఈయనే ఒక చైర్మన్గా ఈరోజు ప్రవర్తిస్తూ ఈ తిరుపతిని నాశనం చేశారు. వీళ్ళందరినీ కూడా తిరుపతిలో అబ్బా కొడుకులు ఇద్దరిని కూడా తరిమి కొట్టేదానికి తెలుగుదేశం పార్టీ, బీజేపీ కార్యకర్తలు, అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు ఉమ్మడిగా ప్రచారం చేసి వీళ్ళని తరిమి కొడతామని చెప్పి మళ్ళీ ఒకసారి కూడా మీడియా ద్వారా కూడా మేమందరూ కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కి 2019లో ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. 2019 నుంచి ఆంధ్రప్రదేశ్ రావణ రాష్ట్రం అవడం జరిగింది. ఆ రోజు నుంచి కూల్చివేతలు, దౌర్జన్యాలు, రావణ కాష్టం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్కి నారా చంద్రబాబు నాయుడు, నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్ మహాకూటమిగా ఏర్పడి ఈరోజు నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ని నవ్యాంధ్రప్రదేశ్గా మారుస్తూ అమరావతిని పునర్నిర్మాణం చేస్తూ రాష్ట్రాన్ని కాపాడేదానికి మూడు పార్టీలు ఏకం కావడం జరిగింది. అదేవిధంగా మూడు పార్టీలు తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో మూడు పార్టీలు కలిపి గ్లాసు గుర్తుని ఆరణి శ్రీనివాసులను అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్లో సుగుణమ్మ తిరుపతి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గారిని గ్లాసు గుర్తుపై ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. కత్తెరి ఎండల నుంచి ఉపశమనం లభించే విధంగా శ్రీకాళహస్తీశ్వరుని మూల విరాట్కు ధారాపాత్ర ఏర్పాటు చేశారు. శనివారం నుంచి డొల్ల కత్తెరి ప్రారంభం కాగా మే 28 వరకు కత్తెరి కొనసాగుతుంది. అప్పటి వరకు స్వామివారికి ధారాపాత్ర ఏర్పాటు చేసి మండు టెండలకు ఉపశమనం లభించే విధంగా నీటి ధార ఏర్పాటు చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వాయులింగేశ్వరుని మూల విరాట్కు కత్తెర ఎండల ప్రభావం నుంచి ఉపశమనం కల్పించే విధంగా ధారాపాత్ర ఏర్పాటు చేశారు. చైత్ర బహుళ ఏకాదశి శనివారం ఉదయం 12:35 డొల్ల కత్తెర ప్రారంభమవుతుంది. 2 కాలాల అభిషేకాల అనంతరం ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో వాయులింగంపై నీటి ధార పడేలా ధారాపాత్ర ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం ప్రారంభమైన వారం పాటు డొల్ల కార్తీకగా మే 11వ తేదీ వైఖాన సమాసం శనివారం రాత్రి 10:21 నుంచి నిజ కత్తెరి ప్రారంభమవుతుంది. నిజ కత్తెరి మే 28వ తేదీ మంగళవారం వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. అప్పటి వరకు వాయులింగంపై ధారాపాత్రను ఉంచి సన్నటి నీటి ధార మూల విరాట్పై పడే విధంగా ఏర్పాటు చేశారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శివ కరోతు నిత్య కళ్యాణం కరుణావృణాలయ శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామినే నమః. ఈ మే నెల 4వ తారీఖు నుండి కూడా కర్తెరి ప్రారంభమవుతుంది. ఈ కర్తెరిలో ఈ 4వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా శ్రీ జ్ఞాన ప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారికి విశేషంగా కూడా ధారాపాత్ర ధరించి స్వామివారికి నిరంతరము కూడా ఈ 28 రోజుల పాటు కంటిన్యూగా ఆగకుండా కూడా జలముతో అభిషేకించడం జరుగుతుంది. ఈ ధారాపాత్ర ద్వారా స్వామివారికి అభిషేకించడం జరుగుతుంది. కావున ఈ కర్తెరి మాసంలో స్వామివారిని సేవించినట్లయితే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. ఓం నమః. బీజేపీ, టీడీపీ బలపరుస్తున్న జనసేన పార్టీ ఎన్డీఏ ఉమ్మడి కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను ఎన్నికల్లో గెలిపించాలని ఈడిగ కులస్తులు నిర్ణయించారు. శుక్రవారం తిరుపతి పీకే లేఅవుట్లోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన ఈడిగ కులస్తుల ఆత్మీయ సమావేశంలో కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఈడిగ కులస్తులు నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు కుమారుడు మదన్, మాజీ ఎమ్మెల్యే మోహన్, తెలుగుదేశం పార్టీ నాయకులు నరసింహ యాదవ్, నైనారు శ్రీనివాసులు, బీజేపీ నాయకులు జల్లి మధుసూదన్, బీజేపీ తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి వరప్రసాద్ అధిక సంఖ్యలో ఈడిగ కులస్తులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ ప్రతి ఒక్క పౌరుడికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాయకులకి కుల సంఘాల్లో మనకు తెలుసు ప్రతి కులంలో 4 నాయకత్వాలు ఉన్నాయి.
మీ అందరూ గ్రహించాల్సింది. అలాగే దీంట్లో ఎంప్లాయీస్ సంఘాలు ఉన్నాయి, అలాగే దీంట్లో బీసీ సంఘాల్లో మళ్ళీ బీసీ సంక్షేమ సంఘం, బీసీ సంఘర్షణ సమితి, బీసీ ఐక్య పోరాట సమితి, బీసీ హక్కుల పోరాట సమితి, ఇలా డిఫరెంట్ సంఘాలు ఉన్నాయి. ఎవరు ఏమైనా, ఎవరు దేనికోసం పోరాడినా లక్ష్యం ఒకటే. మనకు కావాల్సిన లక్ష్యం ఏంటి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మనకు తెలుసు స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేశారు. అల్లూరి సీతారామరాజు పోరాటం చేశాడు, సుభాష్ చంద్రబోస్ చేశారు, గాంధీ మహాత్ముడు చేశారు. సో అట్లాగే వీళ్ళందరూ కూడా చేశారు. కానీ ఆయన అడవుల్లో విల్లు పట్టుకొని చేశారు, ఈయన గన్ను పట్టుకొని సుభాష్ చంద్రబోస్ పోరాటం చేశారు. అలాగే భగత్ సింగ్ కవితలు రాస్తూ చేశారు. ఈ ఉద్యమం అనేది డిఫరెంట్ కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఏకంగా వాళ్ళ లక్ష్యం ఏంటి చెప్పండి? భారతదేశానికి స్వతంత్రం కావాలి. అందరూ త్యాగాలు చేశారు, అందరూ ప్రాణాలు అర్పించారు, అందరూ జీవితాలను పరంగా పెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే వీర సావర్కర్ అనే పేరు ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన జీవితం అంటే జీవించిందే 45 సంవత్సరాలు. దాంట్లో 33 సంవత్సరాలు చీకటి గదిలో. అండమాన్ నికోబార్ ఎవరైనా పోయింటే అక్కడ ఆ జైలు గారిని సందర్శించుంటే ఆయన రూమ్ ఉంటుంది. 33 సంవత్సరాలు ఆయన ఆ చీకటి గదిలోనే జీవించాడంటే నరకం అనుభవించిన వ్యక్తులు. గాంధీ మహాత్ముడు గాని సుభాష్ చంద్రబోస్ కూడా ఆయనను గురువుగా ప్రకటించుకున్నారు. సో అలాంటి వారసులు ఉద్యమకారులు. అలాంటి ఉద్యమకారుల్లో ఈ రోజు బీసీ సంక్షేమ సంఘానికి కూడా వాళ్ళు రాబోయే రోజుల్లో రాబోయే తరాలలో బీసీల యొక్క ఎంప్లాయీస్ కానీ, అలాగే చేతి వృత్తులు నమ్ముకున్న వాళ్ళ గురించి కానీ, అలాగే యువత భవిష్యత్తు విషయంలో కానీ, అలాగే రాబోయే వాళ్ళకి ఎవరైతే ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ హక్కుల కోసం ఆ రోజు ఎన్నికలప్పుడే గుర్తించి తర్వాత వాళ్ళని ఏదో ఒక డస్ట్బిన్ లో పక్కన ఉంటారులే అనే విధంగా చూసించే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి చెంప దెబ్బగా పడాలంటే మనం ఈ ఎన్నికల్లో విజయం సాధించి తీరాలని కూడా మీ అందరికీ ఉన్న సమయం చెప్తున్నా. ఈ తిరుపతి నియోజకవర్గంలో 1984వ సంవత్సరం అనుకుంటా తిరుపతి నుంచే బీసీ సమర పేరు మోగించాము. ఇక్కడి నుంచి మా తండ్రి కదిరప్ప యాదవ్ ఆ రోజు ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా ఉండి, అప్పుడు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు. ఆ రోజు తిరుపతికి కొండా లక్ష్మణ్ బాపూజీ, గౌతుల చంద్రని తీసుకొచ్చి వాళ్ళిద్దరు కూడా ఆచార్య బిరుదులు ఇచ్చాము. ఇక్కడ తిరుపతి త్యాగరాజ మండపంలో భారీ ఎత్తున ర్యాలీలు జరిపాం. ఆనాటి పోరాటాల ఫలితమే ఎన్టీ రామారావు గారు వెనుకబడిన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్స్ కానీ అన్ని విధాలుగా వెనుకబడిన వర్గాలకి గుర్తింపు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తిరుపతిలో ఒకసారి మనం చూస్తే, ప్రస్తుత పరిస్థితులు చూస్తే, ఏదైతే మన జరిగిన తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డుకు సంబంధించి చూడండి, 5 సంవత్సరాలు ఏ వర్గాలకు ఇచ్చారు, ఏ వర్గానికి అనేదానికన్నా వాళ్ళ సొంత ఇంటి మనుషులను, బంధువుల్ని చిన్నాన్ని పెట్టుకోవడం జరిగింది టీటీడీ బోర్డు చైర్మన్ గా. సరే, మరలా ఆయన బీసీలకు, ఎస్సీలకు ఇంకెవరికైనా అవకాశం ఇస్తారంటే మళ్ళీ కూడా కరుణాకర్ రెడ్డిని తెచ్చిపెట్టుకున్నారు. అంటే నామినేటెడ్ పోస్టులు కూడా వదిలే పరిస్థితి లేదు. చట్టసభల్లో అవకాశాలు రావు, నామినేటెడ్ పోస్టులో కూడా వీళ్ళు అవకాశం ఇచ్చే అవకాశమే లేదు. ఎంప్లాయ్మెంట్ కల్పించలేకుండా ఈ వాలంటీర్స్ పెట్టుకునేసి ప్రతి ఒక్కరిని, జనాలందరినీ మద్యంలో కానీ అన్నింటిలో ట్యాక్సులు పెంచేసి జనాలకి ఫ్రీ బీస్ ఇచ్చేసి సోమరపోతం చేస్తున్నాడు. అది కాదు అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలంటే మంచి ఇండస్ట్రీస్, మంచి ఫ్యాక్టరీస్ వచ్చి ఐటీ అభివృద్ధి చెందాలంటే మన బాబు గారి ఆధ్వర్యం జరుగుతుంది. మీరు చూసే ఉంటారు హైదరాబాద్ ఒకప్పుడు ఎలా ఉంది, తర్వాత ఎలా అయింది. మన బాబు గారు రావడం వల్లే హైదరాబాద్ హైటెక్ సిటీ ఫామ్ అవడం వల్లే హైదరాబాద్ అంత అభివృద్ధి జరిగింది. మనకి ఇప్పుడు నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ నేను కాంట్రాక్ట్స్ చేసుకుంటున్నాను. నేను ఒక కంపెనీకి వెళ్తుంటే ఒక పెద్దలు కలుస్తుంటే, అరే మీరు ఆంధ్ర నుంచి చేస్తున్నారు, మీకేమన్నా మీ క్యాపిటల్ సిటీ అంటే నాకే సిగ్గేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో మన తిరుపతి ఒకటే ఉంది. వాళ్ళకి ఏమంటే ఓటర్లు లేరు, మనకి పోలింగ్ బూత్ లో మన రౌడీని పెట్టుకొని గెలిపించుకుందామనే ఆలోచనలో ఉన్నారు. సో దయచేసి మీరు అందరూ ఒకటే చెప్తున్నాను, పొద్దున 7 నుంచి 9, 10 లోపల మీ ఓట్లతో ఉపయోగించుకోండి. లేకపోతే మీ ఓట్లు అనేది గల్లంత అవుతుంది. గ్యారంటీగా వాళ్ళు దిగి ఓట్లు వేస్తున్నాం చూస్తున్నారు. కాకపోతే అరికట్టడానికి మన ఎంపీ సార్ ద్వారా మొత్తం సిఆర్పిఎఫ్ బలగాలు తిప్పాలని చెప్పి ఈసీ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు స్పందించి ఈసీ గారు టోటల్ గా మన చిత్తూరు, చంద్రగిరి, తిరుపతి, చంద్రగిరికి సిఆర్పిఎఫ్ బలగాలు ఫోర్స్ దింపి ప్రొటెక్షన్ అనేది ఉంటుంది మనకి. సో మనం భయపడాల్సిన అవసరమే లేదు. బట్ దయచేసి అందరూ మీ అందరికి చెప్పడం ఒకటే, ప్రతి ఒక్కరు మీ ఇంట్లో వాళ్ళకి, మీ ఇంట్లో బంధువులకి అందరూ చెప్పి గాజు గ్లాస్ గుర్తుకి మరియు కమలం గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈవీఎం విషయంలో 3వ సీరియల్ నెంబర్ గాజు గ్లాసు, ఎంపీ గారిది 4వ సీరియల్ నెంబర్.
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో తిరుచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి మంగళ స్వరూపిణి అయిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా చేపట్టారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామస్మరణ నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహామంగళ హారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళ స్వరూపిణి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికాదేవిని దర్శించుకుంటూ శివనామస్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వినూత కోట తోటంబేడు మండలం కన్నలి ఎస్టీ కాలనీ, కన్నలి ఎస్టీ కాలనీ, కొత్త కన్నలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్థానానికి టీడీపీ సుధీర్ రెడ్డికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఉమ్మడి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన తొట్టంబేడు మండల అధ్యక్షులు పేటా చంద్రశేఖర్, టీడీపీ మాజీ ఎంపీటీసీలు ప్రతాప్ రెడ్డి, వెంకట సుబ్బయ్య, ప్రవీణ్ రెడ్డి, జనసేన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు. గోవిందనామ సంకీర్తన చేసిన, గోవిందనామ సంకీర్తనలు విన్నా సర్వపాపాలు హరించిపోతాయని నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం నుంచి దాదాపు 100 మంది నగర సంకీర్తన మండలి సభ్యులు సాంప్రదాయ వస్త్ర ధారణతో గోవిందనామాలు ధరించి గోవిందనామ సంకీర్తన గోష్ఠిలో పాల్గొన్నారు. మహిళా భక్తులు అధికంగా పాల్గొని అన్నమయ్య కీర్తనలతో భక్తి భావాన్ని పెంచారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ సర్వజనులు సంతోషంగా ఉండాలన్న సంకల్పంతో నగరంలో ప్రతి శనివారం నగర సంకీర్తన చేస్తున్నామని వివరించారు. ఇందులో ఆసక్తి ఉన్న స్థానికులు ప్రతి శనివారం గోవిందరాజస్వామి ఆలయం నుంచి జరిగే నగర సంకీర్తనలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేఎన్ రాజా, నరసింహారెడ్డి, ముద్దు కృష్ణమరెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, తిరుపాలాచారి, చెంగారెడ్డి, హనుమంతరావు, జేజిరెడ్డి, జయమ్మ, ధనమ్మ, శాంతిప్రియ, సుశీల, పద్మావతి, మణికుమారి, ఉమా, సంతమ్మ, విక్రమ్ స్వామి తదితరులు పాల్గొన్నారు. కేఎన్ రాజా, రాయలసీమ రంగస్థలి తిరుపతి కార్యదర్శి. గోవిందనామ స్మరణం సర్వపాపహరణం. మనకు తిరుపతి పుట్టక ముందే దాదాపు 500 సంవత్సరాల నుంచి ఈ నగర సంకీర్తన, అప్పుడు చిన్న గ్రామం కాబట్టి ఈ భక్తులంతా కూడా తిరిగి బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. ఇప్పుడు దాదాపుగా ఆ భక్తి భావాన్ని ప్రజల్లో నెలకొల్పాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం కూడా ఆ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి సారథ్యంలో దాదాపుగా 60-70 మంది భక్తజన భక్తి కళాకారులతో ఈ ఉదయాన్నే 5 గంటల నుంచి 6 గంటల వరకు ఈ నగర సంకీర్తనం జరుగుతూ ఉంది. అందరూ కూడా పాల్గొని ఇది సర్వజనుల సంరక్షణార్థమై, అంటే సర్వజనులు చల్లగా ఉండాలి, ఆ గోవిందనామం విన్నా మనం స్మరించిన మనకి భక్తిభావం లభించి పుణ్యం లభిస్తుందని పెద్దలు అంటారు. కాబట్టి ఈ యొక్క నగర సంకీర్తనలు అందరూ పాల్గొని కోరుతున్నాము. అనాదిగా సనాతన సాంప్రదాయంగా వస్తున్నటువంటి నగర సంకీర్తనని తిరునగరిలో ప్రచారం చేస్తూ ప్రతి శనివారం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి రంగస్థల కళాకారుల నాయకుడు గుండాల గోపీనాథ్ గారు ప్రశంసనీయుడు. వారు చేస్తున్న ఈ కార్యక్రమంలో నగరవాసులందరూ కూడా ప్రతి శనివారం పాల్గొని ఈ కార్యక్రమాన్ని, ఈ నగరాన్ని, ఈ పురవీధుల్ని ఎందరో పునీతులు చేసినటువంటి మహానుభావులు పునీతులను చేసి నడయాడినటువంటి ఈ తిరునగరిలో మనందరం కూడా ఆ కార్యక్రమాన్ని అనుసరిస్తూ ప్రతి శనివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా అభినందనీయమైనటువంటిది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయవచ్చు.
శ్రీరామ రక్ష సర్వ జగద్ రక్ష. రామ అంటే రా అంటే పాపాలని తొలగించు, మా అంటే ఇంకా మాకు రానివ్వు. సో అందరూ ప్రతి ఒక్క క్షణం జై శ్రీరామ్ అని తలచండి. జై శ్రీరామ్, గోవింద గోవింద. కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న పాండే ఈ రోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. सभी सनातन धर्मियों का, समस्त जगत में सनातन धर्मी हिंदुओं का श्री वेंकटेश्वर स्वामी मंगल करें, शुभ करें, सबका कल्याण करें और सभी मानव जाति का शुभ हो, ये प्रभु से प्रार्थना। हम सब राष्ट्रवादी शाश्वत सनातन धर्मियों को श्री वेंकटेश्वर जी का विशेष आशीर्वाद जन कल्याण के कार्यों के लिए मिले, यह विशेष प्रार्थना। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో విజనరీ లీడర్ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రోత్సాహంతో తాను ప్రజాసేవ చేయడానికి వచ్చానన్నారు ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంటు అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు. నన్నుగానే చూడాలని ఇతరులతో పోల్చవద్దంటూ విజ్ఞప్తి చేశారు దగ్గుమళ్ల. శనివారం చిత్తూరు ప్రెస్ క్లబ్లో జరిగిన మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. తాను రాజకీయాలకు కొత్త అయినప్పటికీ రాజ్యాంగంతో పాటు ప్రజాస్వామ్య విలువలంటే అత్యంత గౌరవమన్నారు. అంతేగాక దేశానికి సేవలు అందించిన అనుభవం తన సొంతమన్నారు. చిత్తూరు పార్లమెంటు సర్వతోముఖాభివృద్ధే తన ఎజెండా అన్నారు. చిత్తూరు పార్లమెంటు పరిధిలో తాను ఎన్నో సమస్యలు గుర్తించానని, తాను గెలిచిన వెంటనే వాటికి పరిష్కార మార్గాన్ని చూపుతానని తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించి నిరుద్యోగ యువతీ యువకుల ఉజ్వల భవిష్యత్తు కోసం పాటుపడతానన్నారు. పారిశ్రామికవేత్తలు కావాలనుకునే వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని తెలియజేశారు. తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో నెలకొన్న సాగు, త్రాగునీటి సమస్యకు చక్కటి పరిష్కార మార్గాన్ని చూపుతానన్నారు. ముఖ్యంగా అన్నదాతలకు చేయూతనిచ్చేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. అలాగే చేనేతలకు బాసటగా నిలిచి వారిని ఏ మేరకు ఆదుకోగలమన్న అంశాలను పరిశీలిస్తామన్నారు. అన్ని రంగాలలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన దగ్గుమళ్ల ప్రసాదరావు సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందన్నారు. తనను గెలిపిస్తే విద్యా, వైద్య రంగాలతో పాటు చిత్తూరు పార్లమెంటును పారిశ్రామిక హబ్బుగా తీర్చిదిద్దేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తానన్నారు దగ్గుమళ్ల. తాను గెలిచిన వెంటనే తన ఆఫీసులో హెల్ప్ లైన్ అందుబాటులో ఉంటుందని, ప్రజలకు నిత్యం సేవలందిస్తుందని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కూటమిని ఆదరించాలని, తనను గెలిపించాలని దగ్గుమళ్ల ప్రసాదరావు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ కమిటీ ఆయనకు ఘన స్వాగతం పలికింది. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఎస్సీసీఎల్ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పీటర్ పాల్గొన్నారు. నన్ను మాత్రం వాళ్ళ రిఫరెన్స్తో చూడొద్దు. మై నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, మై ఇంటెన్షన్ ఈజ్ డిఫరెంట్, నా గోల్ కూడా డిఫరెంట్. ఇది గుర్తుపెట్టుకొని నా సమర్థత మీద మాట్లాడండి. 2-3 ఏళ్ల తర్వాత మాట్లాడండి. యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ లాస్ట్ 2 years ఈజ్ బ్యాడ్ అని చెప్పండి, లేకపోతే యువర్ పర్ఫార్మెన్స్ ఫర్ లాస్ట్ 2 years ఈజ్ గుడ్ అని చెప్పండి. ఐ యాక్సెప్ట్. నౌ ఐ డోంట్ హ్యావ్ ఎ రిఫరెన్స్ టు మేక్. బైఫర్కేషన్ అయిన తర్వాత స్టేట్ యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఈజ్ ది వైస్ ఛాన్సలర్. ఛాన్సలర్ ఈజ్ ప్రెసిడెంట్, వైస్ ఛాన్సలర్ ఇక్కడ ఉంటాడు. గవర్నర్ ఈజ్ ఏ అడ్వైజరీ బాడీ. అక్కడ నేను పార్లమెంట్లో మాట్లాడి, when Telangana is having central government, central university, when Chennai is having, when Bangalore are having, why Andhra Pradesh is not having? కాబట్టి మాకు ఇవ్వండి అని చెప్పి నేను రిప్రజెంట్ చేసి దాన్ని తీసుకొచ్చే బాధ్యత ఇది. హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, పర్సనల్ అండ్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ అనేవి చూస్తాయి. వాటిలోకి వెళ్ళి నేను ఆ మినిస్టర్ని కలిసి మా ప్రాబ్లం ఇది అని వాళ్ళని డిస్కస్ చేసేది సరే తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను. కొన్ని వందల గ్రాడ్యుయేట్స్ వీళ్ళెవరికి ఉద్యోగాలు దొరకటం లేదు. కాకపోతే ఇక్కడ దీన్ని ఎలా నిర్మూలించవచ్చు అనే విషయాన్ని మేము ఆలోచించి ప్రామిస్ చేస్తున్నాం. అన్ని మీటింగ్లో మీరు గమనించే ఉంటారు. పారిశ్రామిక కారిడార్ ఒకటి తీసుకొని వద్దాం అనుకుంటున్నాం. యువత అందరికీ, ఇంజనీరింగ్ యువతకి, పాలిటెక్నిక్, ఐటీఐ చేసిన వాళ్ళకి కానీ టెక్నాలజీ ఉండి వాళ్ళకి ఉత్సాహం ఉంటే వీళ్ళందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసి అట్లాంటి ఇండస్ట్రీస్, ఎంఎస్ఎంఈలు ఎస్టాబ్లిష్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎలక్షన్ అయిపోయిన వెంటనే హెల్ప్ డెస్క్ పెడుతున్నాను, అది యాక్టివేట్ అయిపోతుంది. యువత అంతా కూడా ఉత్సాహం ఉండి నేను పారిశ్రామికవేత్త అవ్వాలనుకున్న యువత అంతా కూడా మా దగ్గరికి అప్లికేషన్తో వస్తే వీళ్ళకి నేను ఏ స్కీమ్ నుంచి, ఏ ఇండస్ట్రీ సూటబుల్, ఆయనకి ఏది ఇంట్రెస్ట్, తర్వాత ఏ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీకు వస్తుంది అనే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి వాటి గురించి సహాయం కూడా చేస్తాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రీపోలింగ్, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు. చంద్రగిరి నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్. వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీగా వలసలు.
తిరుపతి శెట్టిపల్లిలోని 30 కుటుంబాల వారికి జనసేన పార్టీ కండువాలు కప్పై ఆహ్వానించిన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు. తరతరాల రాజకీయ నేపథ్యం కలిగిన నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కు గుడ్ బై, బీజేపీలోకి ఎంట్రీ. కత్తరి ఎండల నుంచి ఉపశమనం, శ్రీకాళహస్తి వాయులింగేశ్వరునికి ధారాపాత్ర ఏర్పాటు, విశేష సంఖ్యలో దర్శించుకున్న భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.